నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం అంతా పట్టుకున్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య పండితులు హనుమంత శర్మ గురుగారు ఉన్నారు. మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే అమ్మా. అక్టోబర్ నెలలో మిథున రాశి వారందరికీ ఏ విధంగా ఉండబోతుంది? అమ్మా, ఈ అక్టోబర్ నెలలో మిథున రాశి వారికి మిశ్రమ ఫలితాలుగా గోచరిస్తున్నాయమ్మా. కాకపోతే కొంచెం బయట వ్యక్తులతో కొన్ని ఇబ్బందులు అనేవి అధికంగా కనిపిస్తున్నాయి. ఆ విషయంలో తగు జాగ్రత్తగా ఉండాలి. ఇక ముఖ్యంగా చెప్పాలంటే ఈ యొక్క మిథున రాశి వారికి అక్టోబర్ నెలలో భార్యాభర్తల మధ్య సఖ్యత చాలా బాగుంటుంది. బంధువర్గం వారితో కూడా చాలా సఖ్యత ఉంటుంది. కానీ మిత్రుల వల్ల కొన్ని ఇబ్బందులు అనేవి ఎదురయ్యే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. అంటే వారి వల్ల కూడా మోసపోయే అవకాశాలు ఉన్నాయి. బయట వ్యక్తులతో మోసపోయే అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. కాబట్టి తగు జాగ్రత్తగా ఉండాలి. ఈ నెలలో వీరికి ఆదాయం అనేది మంచిగా ఉన్నా ఖర్చు కూడా ఆదాయానికి మించి ఖర్చు పెట్టే అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇక ముఖ్యంగా సంఘంలో ఉన్న పెద్దవారి పరిచయాలతో కొన్ని పనులైతే నెమ్మదిగా లాక్కు రాగలరు. కానీ ఎక్కడో ఒక చోట ఎవరో ఒక వ్యక్తి వచ్చి మధ్యలో ఒక అడ్డుపుల్ల వేయడంతో కొన్ని పనులు మధ్యలోనే అయిపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అదేవిధంగా ఏవైనా కోర్టు వ్యవహారాలు అనేవి కూడా వీరికి అనుకూలమైన తీర్పు వస్తుంది. ముఖ్యంగా ఇక వీరి ఇంట్లో వివాహ శుభకార్యాలు చాలా బాగా కలిసి వస్తాయి. తీర్థయాత్రలు, విహారయాత్రలు కూడా బాగా కలిసి వస్తాయి. సంఘంలో ఉన్నటువంటి పెద్దవారి పరిచయాలతో కొన్ని పనులు అయితే పూర్తవుతాయి. కానీ కొన్ని ఇబ్బందులు అయితే ఎదురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి బయట వ్యక్తులతో మాట్లాడేటప్పుడు తగు జాగ్రత్తగా ఉండాలి. స్నేహితులతో కూడా కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. కాబట్టి తగు జాగ్రత్తగా ఉంటే చాలా మంచిదమ్మా. ఇక అదేవిధంగా మనం చూసుకుంటే ఇక మిథున రాశిలో ఉన్నటువంటి వ్యాపారస్తులందరికీ కూడా ఈ నెల మిశ్రమ ఫలితాలుగానే గోచరిస్తున్నాయి. ముఖ్యంగా వీరికి ఈ నెలలో లాభాల కంటే నష్టాలు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకుంటే మాస ద్వితీయార్థంలో ఆ నష్టాన్ని కూడా భర్తీ చేసుకునే అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. కాబట్టి మాస ప్రథమార్థంలో వీరు కొంచెం ఆ యొక్క వ్యాపారం అనేది డల్గా ఉంటుంది. ఆ తర్వాత మాస ద్వితీయార్థంలోకి వచ్చేసరికి మళ్ళీ వ్యాపారం పుంజుకొని ఏవైతే మనం నష్టపోయామో, అంటే ఒక రూపాయి తక్కువ మనకి ఎక్కడైతే మైనస్ అయిందో ఆ మైనస్ కూడా ప్లస్ అయ్యే అవకాశాలు ఉంటాయి. కాబట్టి కొంచెం జాగ్రత్తలు తీసుకుంటే ఈ నెలంతా కూడా వీరికి చాలా బాగుంటుందమ్మా. ఆరోగ్యపరంగా ఎలా ఉంటుంది? ఆరోగ్యపరంగా చెప్పాలంటే ఈ యొక్క రాశి వారికి కొంచెం మానసికమైనటువంటి కొన్ని ఇబ్బందులు అయితే ఎదురొస్తాయి. ఇందాక చెప్పాను మీకు. కొంచెం మధ్యలో కొంతమంది బయట వ్యక్తులతో మాట పెరగడం, కొన్ని విధాలమైనటువంటి కొన్ని వేరే ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. వారి వల్ల కూడా కొన్ని ఇబ్బందులు వస్తాయి. కాబట్టి ఆరోగ్య విషయంలో అయితే తగు జాగ్రత్త, చాలా ముఖ్యంగా జాగ్రత్త తీసుకోవాలి ఈ నెల. అదేవిధంగా ఇక మీకు చెప్పాలి అంటే విద్యార్థులు ఉన్నారు. ఈ యొక్క విద్యార్థులందరికీ కూడా ఈ నెలంతా కూడా మిశ్రమ ఫలితాలుగానే ఉన్నాయి. ముఖ్యంగా మరి స్టేట్, సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించి ఉద్యోగాల కొరకు అప్లై చేసుకుని పరీక్ష రాస్తున్న వారందరికీ కూడా ఈ నెలంతా అనుకూలంగా లేదని చెప్పాలి. ఆ యొక్క పరీక్షా సమయంలో తగు జాగ్రత్తలు తీసుకుంటే చాలా మంచిది. ఎందుకంటే కొంచెం ఆ యొక్క కొన్ని విధమైనటువంటి హాల్ టికెట్స్ కానీ ఇవి కానీ కొంచెం జాప్యం జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి ముందు అన్నీ 1-2 సార్లు జాగ్రత్త చూసుకుంటే చాలా బాగుంటుందమ్మా. ఇక ఎవరైతే ఈ యొక్క మిథున రాశిలో ఉన్నటువంటి ప్రైవేట్ సంస్థల్లో పనిచేస్తున్నటువంటి ఉద్యోగస్తులందరికీ కూడా ఈ నెలంతా కూడా చాలా బాగుంటుందమ్మా. వాళ్ళ పై స్థాయి అధికారులు ఇచ్చిన పనులు చాలా తొందరగా పూర్తి చేసుకుంటారు. అదేవిధంగా వారి మందన పొందడం ద్వారా వీరు అనుకున్న పనులు కూడా చాలా తొందరగా పూర్తవుతాయి. గతంలో ఏవైనా బోనస్లు కానీ, ఇంక్రిమెంట్స్ కానీ, లేదా ఏవైనా ట్రాన్స్ఫర్స్ విషయంలో ఒకసారి వారితో గతంలో ఏమైనా అప్లై చేసుకుని ఉంటే తప్పక మళ్ళీ ఒకసారి వారితో చర్చించారనుకోండి, మళ్ళీ ఆ పనులు పూర్తయ్యే అవకాశాలు అనేవి అయితే బాగా కనిపిస్తున్నాయి. ఇక ఎవరైతే ఈ యొక్క మరి మిథున రాశిలో ఉన్నటువంటి చలనచిత్ర రంగస్థలంలో పనిచేస్తున్నటువంటి ఈ యొక్క టెక్నీషియన్స్ అందరికీ కూడా ఈ నెలంతా కూడా చాలా బాగుంటుంది. గతంలో ఏవైనా కొన్ని సంస్థల నుంచి రావాల్సిన ధనం అయితే తిరిగి వస్తుంది. అదేవిధంగా నూతన ప్రాజెక్టులు ప్రారంభించే వారికి కూడా ఈ నెలంతా కూడా చాలా బాగుంటుంది. గతంలో ఏవైనా కొన్ని ప్రాజెక్టులు పెండింగ్ పడి ఉంటే మళ్ళీ అవి వీళ్ళు గట్టిగా ప్రయత్నం చేస్తే అవి తిరిగి పునఃప్రారంభమయ్యే అవకాశాలు కూడా చాలా బాగున్నాయమ్మా. ఉండాలి. బయట చెప్పండి రెమెడీస్. రెమెడీస్ వచ్చేసేసమ్మా, వీరికి ఈ నెలలో వీరు చేసుకోవాల్సిన చాలా ముఖ్యంగా వీరు అమ్మవారి ఆరాధన బాగా గుర్తుంచుకోండి. అమ్మవారి ఆరాధన చేసుకుంటే వీరికి ఏవైతే కొన్ని పనులు మధ్య వ్యక్తి వచ్చి, అంటే మనకు సంబంధం లేని వ్యక్తులు వచ్చి కొన్ని ఇబ్బంది పెడుతున్నారో అటువంటి వారి వల్ల ఇటువంటి ఇబ్బందులను తొలగిపోవాలి అంటే అమ్మవారి అర్చనమ్మ గుర్తుంచుకో. బాగా మంగళవారం రోజు నాడు రాహుకాల సమయంలో వీరు, అంటే కొన్ని గుళ్ళు తెరుస్తారు రాహుకాల సమయంలో, కొన్ని గుళ్ళు తెరవరు. ఆ యొక్క గుళ్ళు తెరిస్తే సరి, లేదనుకోండి వీరు మంగళవారం రోజు నాడు రావుకాల సమయంలో ఇంట్లో అయినా సరే లేదా ఒక 3 నిమ్మకాయలు తీసుకొని
ఆ నిమ్మకాయను మొత్తం పిండాన్ని మొత్తం పిండి చేసేసి ఆ యొక్క రాహుకాల సమయంలో అమ్మవారికి ఆవు నెయ్యితో నిమ్మకాయల డొప్పల్లో నెయ్యి పోసి అమ్మవారికి ఆరాధన చేసుకోవాలి. అదేవిధంగా చేతనైతే ఆ సమయంలో అమ్మవారికి రాహుకాల సమయంలో ముఖ్యంగా చండీ అష్టోత్తరం కానీ లేదా దుర్గా అష్టోత్తరం కానీ చేసుకుంటే ఈ యొక్క బయట వ్యక్తుల నుంచి వచ్చేటువంటి కొన్ని ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయమ్మా వీళ్ళకి ఈ నెలలో. ఓకే అండి. నమస్తేనమ్మా.